బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులే టార్గెట్ గా భారీ మోసానికి తెగబడ్డ ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 మంది దగ్గర నుంచి 2 కోట్ల వరకు వసూలు చేశారు. ఫేక్ హాల్ టికెట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి మరీ నిందితుడు పరారయ్యాడు. తీరా మోసపోయామని తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. ఇటు ఎయిర్వేస్ లో జాబ్ ఇప్పిస్తానంటూ కూడా మోసానికి తెగబడ్డ ఘటన చూస్తున్నాము. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? బాధితులు ఏమంటున్నారు? ఇండియన్ ఎయిర్పోర్ట్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కోపల్లికి చెందిన సంతోష్ దాదాపు 50 మంది నిరుద్యోగుల మీద కూడా ఒక్కొక్కరి నుంచి 4 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి, మీకు ఉద్యోగాలు అదేవిధంగా సర్టిఫికేట్ ఇస్తాను అని చెప్పేసి డబ్బులు వసూలు చేశారు. తర్వాత నిజం తెలుస్తున్నటువంటి నిరుద్యోగులు ఆ డబ్బులు వెంటనే ఇవ్వాలి, మోసపోయాము అని అది అతనికి సంబంధించిన మెక్షల్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి శేఖావత్ని కూడా, ఎందుకంటే ఇప్పటికే అతను పరారైపోయాడు, శేఖావత్ని పట్టుకోవాలని పోలీసులు అయితే మాత్రము గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఇప్పటికే పలు చోట్ల శేఖావత్ గతంలోనూ ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు అదేవిధంగా హాల్ టికెట్లు ఇప్పించి నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అని కూడా అటు నిరుద్యోగులు అయితే మాత్రము చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 కోట్ల వరకు వెంటనే కూడా ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగులను ఆశపెట్టి మీరు ఒక్కొక్కరు 4 నుంచి 5 లక్షల వరకు చెల్లిస్తే వెంటనే ఎయిర్పోర్ట్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఎక్కడ నుంచి చర్యలు తీసుకొచ్చాడు, దాంతో పాటు హాల్ టికెట్లు కూడా తానే క్రియేట్ చేశాడు, గతంలోనూ ఇలాంటివి ఎక్కడైనా చేశారని పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కోంపల్లికి చెందినటువంటి కేటార్ సంతోష్ పరారీలో ఉన్నారు కాబట్టి ఒకవేళ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా ఎంతమంది నిరుద్యోగులను మోసం చేశారు, ఏ కంపెనీలతో టైప్ అయ్యాడా, లేదు అంటే తాను సొంతంగా ఇలాంటి వాటికి పాల్పడుతున్నాడా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.